Birla Open Minds International School, Warangal AC Campus. Admissions open. Nursery to 12th. Day and residential. IIT NEET Olympiads. Hunter Road Bypass, Warangal. 9581553300. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని ఒక గృహంలో ఉన్నాం. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన అంశం, ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2 రోజుల క్రితమే జరుపుకున్నాం. భూపాలపల్లి జిల్లా గొర్లవీడు ప్రాంతానికి చెందిన సమ్మిరెడ్డి గారిని పరిచయం చేసుకోవడానికి ఉన్నాం. సమ్మిరెడ్డి గారిది ఒక విషాద గాథ మనం చూడొచ్చు. దాదాపు ఒక వ్యక్తి అనేక మల్టిపుల్ సమస్యలతో బాధపడుతూ, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రతిరోజు ఒక 20 గోళీలు లేనిది ఆయన కార్యక్రమం నడవదు. అటువంటి పరిస్థితులలో ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే, దాదాపు అనేక సంవత్సరాలుగా, ఒక విధంగా దశాబ్దన్నరగా ఆయన కొడుకు కోసం అన్వేషిస్తున్నాడు. కొడుకు తెలంగాణ ఉద్యమం బాటిన బట్టి మరి ఎక్కడికి వెళ్ళాడో ఇన్ని రోజుల నుంచి మనకు తెలియదు. అయితే అమరవీరుల కుటుంబాలకి గుర్తించడానికి వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. మామూలు స్థాయి నుంచి, ఒక ఎంఆర్ఓ స్థాయి నుంచి చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళారు. అమరవీరుల కుటుంబానికి గుర్తించడానికి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయో మనకు తెలియదు. ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకుందాం. వారి సోదరి మమత ఉన్నారు ఇక్కడ, అట్లాగే సమ్మిరెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులంతా ఉన్నారు. అమరవీరుల కుటుంబంగా గుర్తిస్తే ఈ వయసులో ఆయనకు అనారోగ్య సమస్యలు కొన్ని దూరం అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఆర్థిక సమస్యలు వెన్నాడే అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితులలో మరి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు ప్రయత్నాలు చేశారు, కానీ ఇప్పటివరకు ఏది ఫలించలేదు. పట్టుదలని విక్రమార్కుల్లాగా అనేక సంవత్సరాలుగా అమరవీరుల కుటుంబంగా గుర్తించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక సమస్య అయితే, ఇన్ని సంవత్సరాలుగా 2012 నుంచి దాదాపు వారు అదృశ్యమైనప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఆయన తర్వాత ఎవరైతే వీరి సోదరులు ఉన్నారో ప్రధానమైన వ్యక్తులతోని బాల్క సుమన్ కావచ్చు, తర్వాత పిడమర్తి రవి కావచ్చు, అటువంటి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ వెంట కూడా ఉన్నారు. వారి వెంట ఉండి ఉద్యమంలో కీలక పాత్ర వహించాడు. అటు ఉద్యమంలో పూర్తిగా స్వప్నం సాకారమయ్యే వేల్లో ఆయన ఫలించలేదు. తర్వాత అమరవీరుల కుటుంబంలో గుర్తింపబడడానికి కూడా వారి కుటుంబం చేయని ప్రయత్నం లేదు. ఇటువంటి పరిస్థితులలో అసలు ఎప్పుడు అదృశ్యమయ్యాడు, అదృశ్యం కావడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, ఇప్పుడు వారు కోరుతున్న ప్రధానమైన అంశం ఏమిటి, డిమాండ్ వారి సోదరి మమతని తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. అసలు ఏంటిది పరిస్థితి ఇప్పుడు? సార్ నా పేరు మమత, మాది గొర్లవీడు సార్, మాది భూపాలపల్లి మండల్. అయితే మా అన్నయ్య పేరు రాజు రెడ్డి. తను ఉస్మానియాలో అప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తుండే సార్. అయితే ఏమైందంటే తను 2013లో మా ఇంట్లో నుంచి వెళ్ళాడు సార్. అంటే 2013లో జూన్ 20 రోజు తను వెళ్ళిపోయి అంటే వెళ్ళిన నార్మల్గా తను ఓయూ హాస్టల్కి ఉద్యమం టైం సార్, అప్పుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పాల్గొన్నాడు సార్. 2010లోనే యాదయ్య అప్పుడు సూసైడ్ చేసుకున్నాడు సార్. అప్పటికే తను అంతకు ముందు నుంచి లాస్ట్ 3-4 ఇయర్స్ ముందు నుండే తను అక్కడ ఉంటున్నాడు, ఓయూలో ఉంటున్నాడు సార్. ఉన్న తర్వాత ఏమైంది, మామూలుగా హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్నా అని చెప్పాడు సార్, కాల్ చేశాడు అంతే. తర్వాత నుంచి మళ్ళీ కాల్ లేదు, కాంటాక్ట్ లేదు సార్. తర్వాత సమాచారం తెలియడానికి కూడా ఎక్కువ అవకాశం లేదు. అవును, అప్పుడు మొబైల్స్ అవేం లేవు కదా సార్, కాల్స్ ఏం లేవు. తర్వాత ఏమైంది, కొన్ని రోజులు గడిచిపోయింది సార్. గడిచిపోయిన తర్వాత తన నుంచి కాల్ ఏది లేదు సార్. కాకపోతే తను ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది సార్. అప్పుడు అప్పుడు అది ఫైనల్కి వచ్చింది సార్ ఉద్యమం 2013 ఆ టైంలోనే. డైలీ దాదాపు ఏదో ఒక న్యూస్ ఉద్యమానికి సంబంధించి, రాష్ట్ర రోకోలని, అవి వంట వార్పులని కార్యక్రమాలు చాలా జరుగుతుండే, నిరాహార దీక్షలని. అట్లా మా అన్నయ్య ఫస్ట్ చెర్లపల్లి జైలుకి కూడా వెళ్ళిండు సార్. చెర్లపల్లి జైలుకి వెళ్ళిండు. అప్పుడు మన ఈటల రాజేందర్ సార్ ఉండే, ఆయన ఇడిపించుకొచ్చిండంట. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది. అవును, చాలా మందికి బెయిల్ ఇచ్చిండంట. తర్వాత కొన్ని డేస్ గడిచిన తర్వాత తను రాలేదు సార్. అసలు కాంటాక్ట్లో కూడా లేకపోయేసరికి ఏంటి ఇంకా రావట్లేదని చెప్పేసి నాన్న అది ఉస్మానియాకి వెళ్ళిండు సార్. వెళ్తే అక్కడ అసలు యాక్చువల్లీ అన్నయ్య అక్కడ అది వెళ్తే అసలు ఏం తెలియదు అని చెప్పారు. చెప్పిన తర్వాత కొన్ని డేస్ గడిచిన తర్వాత మాకు అసలు ఎక్కడికి వెళ్ళిండు ఏంటి అని మాకు ఏమీ తెలియదు. అక్కడికి వెళ్ళిండని మాత్రమే తెలుసు సార్. ఉద్యమం టైంలో తను పార్టిసిపేట్ చేసిండు. తర్వాత మేము స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్. కంప్లైంట్ ఎక్కడ ఇచ్చాం, మా భూపాలపల్లిలో ఇచ్చాం. ఇస్తే వాళ్ళు ఏం చేశారు, భూపాలపల్లి నుంచి దాన్ని ఆ కేసుని అది అక్కడికి పంపించారు సార్, ఓయూ పిఎస్కి పంపించారు. పంపించిన తర్వాత అట్లా కొన్ని ఇయర్స్ గడిచిపోయినాయి సార్. నార్మల్గా అడిగాం, అంటే ఏం జరిగిందంటే వాళ్ళు ఓకే సెర్చ్ చేస్తున్నామమ్మా అని చెప్పారు. చెప్పిన
గడిచిపోయిన తర్వాత కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత కూడా ఏం రెస్పాన్స్ ఏం లేదు సార్. అయితే మా దగ్గర అప్పుడు అసలు ఏంటి సంగతి, అప్పుడు మాకు కొన్ని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఫొటోస్, మన ఇవేంటి ఉద్యమంలో తిరిగిన ఫొటోస్ ప్లస్ అన్నయ్య ఫొటోస్ ప్లస్ న్యూస్ పేపర్స్ సెర్చ్ చేసాం. అంటే అన్నయ్య ఉద్యమం చేసిన టైంలో ఆ ఇయర్లో ఒక 3-4 ఇయర్స్ న్యూస్ పేపర్ సెర్చ్ చేస్తే మాకు న్యూస్ పేపర్లో అంటే అన్నయ్య ఉద్యమం చేసినప్పటి ప్లస్ అన్నయ్య ఫ్రెండ్స్ నేను చాలామంది ఇంకా సెర్చ్ చేసారు సార్. అప్పుడు దొరికిన ఫొటోసే సార్ ఇవన్నీ, ఉద్యమం అప్పుడు చేశాడు. ఇది 2010లో యాదయ్య అప్పుడు బలవన్ మరణం ఆ టైంలో ఇక్కడ పక్కన ఉన్నాడు సార్. ఇది చూడండి. ఇంకా ఇక్కడ ఇక్కడ చూడండి సార్, ఆర్ట్స్ కాలేజ్ ముందు బాల్కా సుమన్, ఇక్కడ బాల్కా సుమన్ సార్ ఉంటారు, ఇక్కడ అన్నయ్య ఉంటారు. ఇట్లా వాళ్ళతోనే చేశారు సార్. అప్పుడు అట్లా కొన్ని రోజుల తర్వాత మాకు తను అంటే ఎవరెవరితో చేశారు అని చెప్పేసి తర్వాత మాకు తెలిసింది సార్. అట్లా కొన్ని ఇయర్స్ గడిచిపోయాయి. అప్పటికే గడిచిపోయిన తర్వాత మళ్ళీ పిఎస్కి వెళ్ళి ఏమైంది సార్ అంటే మాకేం క్లూ ఏం దొరకట్లేదని చెప్పేసి వాళ్ళు అన్డిటెక్టబుల్ కేసు అని చెప్పేసి కేసు క్లోజ్ చేశారు. కేసు క్లోజ్ చేసిన తర్వాత నాన్న చాలా తిరిగింది సార్ హైదరాబాద్కి. అంటే యాక్చువల్లీ మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళం సార్. మాకు ఊరు తప్ప ఇంకొకటి తెలీదు. ఊరు అంతే, ఏమన్నా అయింది అంటే హన్మకొండకు వచ్చేమన్నా హాస్పిటల్, అంతకు మించి మాకు అసలు బయటికి కూడా తెలియదు. యాక్చువల్లీ నేను కూడా అంతే, హన్మకొండ దాటి నేను కూడా బయటకు వెళ్ళలేదు సార్. అంతవరకే ఉండేది. కానీ హైదరాబాద్కి వెళ్ళి సెర్చ్ చేసాం. తెలిసిన వరకు అడిగాం, తెలిసిన వాళ్ళను, అన్నయ్య ఫ్రెండ్స్ని, కొంతమందిని తెలిసిన కాల్స్ అన్నయ్య ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ నెంబర్స్ కాల్ చేసి అడిగాం. అక్కడికి వెళ్ళి అడిగాం, వాళ్ళు ఎవరు మాకు తెలియదని చెప్పారు సార్. అట్లా గడిచిపోయింది, కొన్ని ఇయర్సే గడిచిపోయిన తర్వాత ఏమైంది, మేము అమ్మ నాన్నకు బాగా ఇక రాడు అనే అప్పటి వరకు కొంచెం ఎప్పుడైనా వస్తాడేమో అనే ఆశ ఉండేది సార్. ఈ పోలీసులు కూడా అన్డిటెక్టబుల్ కేసు అనేసరికి వాళ్ళు ఇక రాడేమో అనే బాగా నర్వస్ అయిపోయి వాళ్ళకు మనవ్యాధి అయిపోయిన తర్వాత ఏమైంది, ఇక నాన్నకు బీపీ షుగర్ అటాక్ అయింది, అమ్మకి ఫుల్ ప్రాబ్లమ్స్. అప్పటి వరకు హెల్తీగానే ఉన్నారు సార్, మంచి వ్యవసాయం చేసుకునేది సార్, డైలీ పనికి వెళ్ళేటోళ్ళు, మంచిగానే ఉండేది. అన్నయ్య ఎప్పుడైతే కనపడకుండా పోయిండో అప్పటి నుంచి వీళ్ళకు ఎప్పుడు వస్తాడు, అసలు వస్తాడా రాడా అనే కన్ఫ్యూషన్, ఉన్నాడా లేడా అనే కన్ఫ్యూషన్. అట్లా ఏడవడాలు, రాత్రి కూర్చొని ఏడ్చేది, అసలు నిద్రపోకుండా ఏడ్చేది, అసలు ఎవరికి మనసులో వాళ్ళే ఉండేది, అంత బాధపడుకుంటూ ఉండేది. అట్లా మనసులో పెట్టుకొని నాన్నకు అసలు మా అన్నయ్య అని చెప్పడం కాదు కానీ చాలా మంచోడు సార్, చాలా అంటే చాలా మంచోడు. మా అన్నయ్య గురించి ఎవరిని అడిగినా కూడా, అన్నయ్య ఫ్రెండ్స్ని అడిగినా చుట్టాలని అడిగినా కూడా మా అన్నయ్య గురించి మంచి తప్ప చెడు చెప్పారు సార్. ఊళ్ళో ఎవరిని అడిగినా కూడా అదే చెప్తారు సార్. ఇప్పటికి కూడా వృద్ధులు ఉంటారు కదా సార్, వాళ్ళంటే చాలా కన్సల్ మా అన్నయ్యకి. అంతే వాళ్ళు ఇప్పటికీ అడుగుతారు సార్, అన్నయ్య కనిపించిండా బిడ్డ అని చెప్పేసి. ఇప్పటికి ఇన్ని ఇయర్స్ గడిచినా కూడా ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు, ఎక్కడైనా ఏమైనా తెలిసిందా అన్నయ్య కనిపించిందా అని చెప్పేసి. ఊళ్ళో అసలు అన్నయ్య గురించి అంటే నాన్న గురించి కానీ అన్నయ్య గురించి కానీ జనరల్గా మంచి తప్ప చెడు ఎవరు చెప్పారు సార్. అట్లా ఉంటుంది, అంత మంచోడు ఉండే. అసలు ఎక్కడికి వెళ్ళిండు ఏమైంది ఏమీ తెలియదు. ఆ బాధతోనే వీళ్ళకు ఎక్కువ కేసు క్లోజ్ చేసిన తర్వాత ఏమైంది, అప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్, గన్నరమణారెడ్డి సార్, ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా కేసు క్లోజ్ చేసి పాత ఎమ్మెల్యే ఉండే సార్ టీఆర్ఎస్, ఆయన దగ్గరికి వెళ్తే సరే అమ్మ మేము ఏదో ఒకటి మీ కొడుకు ఇట్లా తెలంగాణ ఉద్యమంలో పోయిండు కదా, మేము ఏమన్నా చేస్తాంలే అని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ పెట్టారు సార్. అది అప్పుడు కేసీఆర్ సార్కి లెటర్ పెట్టారు, కేటీఆర్ సార్కి పెడితే కేటీఆర్ సార్ ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఆయన రిటర్న్గా పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైంది, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎస్పీ ఆఫీస్ వాళ్ళు ప్లస్ ఆర్డీఓ వాళ్ళు అందరూ ఇంటికి వచ్చి అన్నయ్య కాలేజ్కి వెళ్ళి అన్నయ్య ఫ్రెండ్స్ని అందరినీ ఎంక్వైరీ చేశారు సార్. ఎంక్వైరీ చేసి ఓకే తను తెలంగాణ ఉద్యమంలో రియల్గానే పార్టిసిపేట్ చేసిండు, ఫొటోస్ ప్లస్ పేపర్ కట్టింగ్స్ అవన్నీ చూసి వాళ్ళు ఓకే వీళ్ళ ఫ్యామిలీ రియల్గానే పూర్ ప్లస్ తెలంగాణ అమరవీడిగా వీళ్ళని గుర్తించవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు సార్. చెప్పిన తర్వాత అప్పుడు కలెక్టర్ భవేష్ మిశ్రా సార్ ఉండే, ఆయన ఏం చేశారు, ఆయన సీఎం ఆఫీస్కి లెటర్ పెట్టారు సార్, అమరవీరుల ఫ్యామిలీగా గుర్తించినాం, ఇట్లా వీళ్ళకు ఇవ్వండి అని చెప్పేసి. అంటే అంతకుముందు అమరవీరుల కుటుంబానికి ఏమైతే ఇచ్చిందో వీళ్ళకి కూడా ఆర్థిక సహాయం చేయండి అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే, ఆ తర్వాత ఏమైంది, రమణారెడ్డి సార్ వెళ్ళిపోయారు, అది ఆయన అధికారం పోయింది, ఎమ్మెల్యే అధికారం పోయింది. తర్వాత ఏమైంది, కొత్త మళ్ళీ సత్యనారాయణ సార్ వచ్చారు సార్. వచ్చిన తర్వాత ఆయన దగ్గర కూడా పట్టుకెళ్ళాం సార్, పేపర్స్ ఇవన్నీ తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్ళిన తర్వాత సరే అమ్మ మీ కుటుంబాన్ని ఆదుకుంటాం, మేము చేస్తాం తీయమ్మ అని చెప్పేసి పాజిటివ్గానే రెస్పాండ్ అయిన తర్వాత సరే సీఎం ఆఫీస్కి ఇది ఒక లెటర్ పెట్టారు సార్. సేమ్
ఇక్కడ గండ్ర సత్యనారాయణ సారు సీఎం ఆఫీస్కి లెటర్ పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు దాదాపు మొన్న లాస్ట్ ఇయర్ పెట్టారు, మళ్ళీ మొన్న కూడా రీసెంట్గా పెట్టారు, 2000 మొన్న ఏప్రిల్లో కూడా పెట్టారు సార్. పెట్టారు అంతేగాని అంటే పెడతామని అంటున్నారు. కాకపోతే మా కుటుంబానికి ఇప్పటివరకు ఏ రకమైన ఎలాంటి సాయం. నిన్న రీసెంట్గా June 2 రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అని చెప్పేసి కలెక్టర్ సార్కి కూడా అంతకుముందు కూడా ఇచ్చాం సార్. నిన్న కూడా రీసెంట్గా ఇచ్చాం సార్. ఆ ఫోటో మీకు పంపిస్తాను నేను. కలెక్టర్ సార్కి కూడా పెట్టాం. ఇన్ని ఇయర్స్ గడిచింది సార్. తెలంగాణ అమరవీరులు అని చెప్పేసి కొంతమందిని గుర్తించారు. ఓకే, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు సార్. కానీ రియల్గా ఆదుకొని వాళ్ళు రియల్ ఫైటర్స్ అనేటి రియల్గా చాలామంది ఉన్నారు సార్. అందులో మాది కూడా ఒక కుటుంబం సార్. కాకపోతే నిన్న అదే చెప్పాం సార్కి. చెప్తే ఈసారి ఆదుకోండి సార్ అంటే సరే అమ్మ ఆదుకుంటామని చెప్పారు సార్. ఓకే. అంటే రాజిరెడ్డి గారు ఒక ఉద్యమానికి మమేకమై తనవంతా తప్పించిపోతుండగా ఉద్యమంలో పాల్గొన్నాడు. మనం చూడొచ్చు, అటు బలవన్మరణం చెందిన వాళ్ళతోనే కాదు మిగతా వాళ్ళతోనూ కూడా మమేకమైపోయి తిరిగాడు. మరి అటువంటి వ్యక్తి ఎట్లా అదృశ్యమయ్యాడు? అదృశ్యం అవడానికి కారణాలు ఏమిటి? ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరిగింది. ఒక దశలో పోలీసులు కేసు మూసివేయడానికి కూడా ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా వీళ్ళ ఫోర్స్ వల్ల కావచ్చు, సిఫార్సు వల్ల కావచ్చు, కేసు మూసివేసేయలేదు. ఇటువంటి పరిస్థితులలో ఎంతోమందిని June 2న కొత్త ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కేశవరావు అధ్యక్షతన ఒక కమిటీ కూడా ఏర్పరిచారు. చాలామందిని కూడా గుర్తించే పనిలో పడ్డారు. ఇటువంటి పరిస్థితులలో మరి రాజిరెడ్డి కుటుంబానికి మాత్రం ఆసరా దొరకలేదు. అసలు దీని గురించి వారి ఫాదర్ సమ్మిరెడ్డి గారు ఏమంటున్నారో ఒకసారి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు, ఒక ఎస్పీ ఆఫీస్ వాళ్ళు, ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళు, ఈవెన్ ఒక కలెక్టర్ అంటే ప్రతి అధికారి కూడా తను అమరవీర్ అంటే తెలంగాణ కుటుంబం వీళ్ళది, తెలంగాణ అమరవీరులకు సంబంధించిన కుటుంబం, అతను నిజంగా పార్టిసిపేట్ చేసిండు, తెలంగాణ యాజిటేషన్లో పార్టిసిపేట్ చేసిండు, వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పేసి ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతే ఒక ప్రతినిధులు, అధికార ప్రతినిధి అయిన ఎమ్మెల్యే సార్ అందరు కూడా సీఎం ఆఫీస్కి పెడితే కనీసం ఇంత రెస్పాన్స్ కూడా లేదు సార్. ఎలా సార్? వందల మంది కాదు, వేల మంది గ్రామస్తులు అడుగుతున్నారు. అందరూ లెటర్ రాసిన కానీ రెస్పాన్స్ మాత్రం లేదు సార్. ఫాదర్ని అడుగుదాం ఒకసారి. ఓకే, చెప్పండి సమ్మిరెడ్డి గారు, చెప్పండి మీ బాధ ఏందో చెప్పండి. బాధ ఏది, మాకు ఎదిగిన కొడుకు అయ్యాడు, ఇక్కడ చదువుకున్నాడు కోట్లవేనా. అక్కంచెల్లి వారు యూనివర్సిటీ చదువుకున్న కొన్ని రోజులు అక్కంచెల్లి ఈ ఉద్యమం కార్యక్రమంలో స్టార్ట్ అయ్యాడు. ఇక్కంచెల్లి వెళ్ళిపోయాడు హైదరాబాద్కు. అక్కడ ఏం జరిగింది ఏం తెలియదు మాకు. తర్వాత పోలీసు వాళ్ళకి సంగతి అయిపోయి అడిగితే ఏం జరిగిందో మాకు ఏం తెలియదు మాట్లాడారు పోలీసు వాళ్ళు. సార్ను బతిరాడంగా చూస్తా అన్నాడు. ఆఖరికి నేను కేసు చేసిన ఆగు అని మాట్లాడాడు. అంతే ఇక తప్ప ఏం లేదు. తర్వాత ఏం చేయలే, రమ్మన్నాడు పోమన్నాడు. ఆఖరికి మా పిల్లలు మేము అందరం తిరిగినాం కొన్ని రోజులు. సప్లై కూకున్నాం. అంతా నాకు జబ్బు వచ్చింది. ఆ జబ్బు ఉందని ఇబ్బంది పడుతున్నాను. ఇక మీరు ఏం కావాలనుకుంటున్నారు? కొడుకుతో పాటు ఇంకేం కావాలని అనుకుంటున్నారు? కొడుకు దొరికితే మంచిగా కూడా అని బాధ, అంతే ఏం లేదు. దాంతో పాటు మీకు కూడా ఆసరా కావాలి కదా? ఆసరా కావాలి, అట్లా కొద్దిగా ఆసరా అయితే మంచిగా ఉండు. ప్రతి నాయకుడిని కలిసినరా? ఆఫీసర్లను కలిసినరా? ఆఫీసర్లను కలిసినాం, అధికారులను కలిసినాం. మీ అనారోగ్యం ఏంది మెయిన్గా? ఇప్పుడు అది పోయిన కంచె స్టార్ట్ అయింది. ఆయన పోయిన కంచె నాకు ఇది స్టార్ట్ అయింది. తర్వాత అంత ముందు లేకుండా సార్ నాకు ఈ రంజితోనే మీకు ఎక్కువ అయిపోయింది. అంతేం లేదు, లాభం లేకుండా అయిపోయింది. ఇక్కడ భూపాలు పిల్లి చూపించుకుంటూ అనకుండా చూపించుడు. మళ్ళీ ఇవాళ పోయి వచ్చినాం. ఇప్పుడు ఎక్కడో చూపించుకొని ఇవాళ వచ్చినాం ఇక్కడికి. పొద్దున పోతే వేరే ఎంజిఎం హాస్పిటల్లో వేరే ఎరుకున్న వ్యక్తి ఉన్నాయంటే అక్కడ లేడాయనే. మళ్ళీ అక్కడి వెళ్ళి వేరే హాస్పిటల్కి రాస్తే అక్కడికి పోయినాం. అక్కడికి పోతే వాళ్ళు అన్ని టెస్టులు చేశారు. ఏం చెప్తాం కొద్దిగా ఆగు అని చెప్పన్నారు. ట్యాబ్లెట్స్ రాశారు. ఆఫీసర్లైనా నాయకులైనా మీ కొడుకుని వెతికే పని చేయాలి. అప్పటి వరకు మీకు సపోర్ట్గా ఉండాలి. గవర్నమెంట్ అందరికి ఇచ్చేటట్టు మీకు ఉండాలి. అదే అడుగుతున్నారు కదా? అంతే. ఇక మాకు చేసేది ఏం లేదన్నా. మాకేదో మా కొడుకు కనబడదట్టు అయితే మంచిగా ఉంది అది. అంతే, ఏం లేదు, లాభం లేదు. నా పాము దగ్గర పడ్డది. ఓకే సార్, అట్లా ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. మీ కొడుకు ఉండే వరకు మంచిగానే ఉంటారు మీరు.